రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం మంచిదే, సంతోషిద్దాం. కానీ ఒక మంచి చేస్తారు, 100 చెడు చేస్తారు. ఆ ఒక్క మంచి దాని వెనక 100 చెడు దాచిపెట్టేస్తారు. ఎప్పుడు జరిగేది అదే. ఎందుకంటే ఎప్పుడైనా గతంలో చూస్తున్నాం, అది కేసీఆర్ అదే చేసిండు, రేవంత్ రెడ్డి అదే చేస్తాడు. అందరు దొంగలు చేర్చుకుంటాడు. ఆ దొంగలు చేర్చుకున్న సంగతి కనిపించకుండా ఉండాలి కదా. బీఆర్ఎస్లో ఉన్న దొంగలే, బీఆర్ఎస్లో అందరూ దొంగలే ఉన్నారు. బీఆర్ఎస్ అంటేనే దొంగల పార్టీగా తయారైంది. ఆ దొంగలందరూ చేర్చుకొని అది బయట చర్చ జరగకుండా ఉండాలంటే ఒక మంచి పని చేయాలి. రుణమాఫీ చేసినాక తాన మనుషులే పెడతాడు, తనే పాలతో అభిషేకం అని చెప్తాడు, అది పబ్లిసిటీ చేయించుకుంటాడు. తనకు మీడియా సపరేట్గా ఉంటుంది కదా. కేసీఆర్కో మీడియా, కేసీఆర్కి అన్ని ఛానళ్ళు కేసీఆర్ ఉండే, చంద్రబాబు ఛానల్ లేనాయి, రాజశేఖర రెడ్డి ఛానల్ లేనాయి. అఫిషియల్ మీడియా అంటేనే అఫిషియల్ మీడియా, అది అంటే అధికారంలో ఉన్న వాళ్ళదే మీడియా. సో ఆ మీడియాలో చూపించుకుంటాడు. సోషల్ మీడియాలు రావు కదా. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణ కేసీఆర్ ఏం చేసిండు, మొత్తం కురుమలను గొర్రెలను కొరికి పారేసాడు. గొర్రెల మేకలకు రుణాలు ఇస్తున్నాడు, ఇవ్వలేదు. ఇవ్వకుండా డబ్బులన్నీ తీసుకున్నాడు, బ్యాంకులో పెట్టిండు. మళ్ళీ వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం లేదు, ఏమయ్యో డబ్బులు తెలియదు. ఆ చర్చ రాకుండా చేయాలంటే ఏం చెప్పాలంటే, కురుమలకు 5 ఎకరాల భూమి ఇచ్చిండు, 5 కోట్ల రూపాయలు ఇచ్చిండు. లక్షల కోట్లు తీసుకొని పోయి వాటన్నిటి దొంగిలించి 5 కోట్లు ఇవ్వగానే సంతోషం. చెంచాలను కొనేయచ్చు కదా, చెంచాలను తెడ్డులు కొనేసిండు, భజన చేయించుకుంటాడు. అప్పుడు కేసీఆర్ చేసిన పనే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. సో అది దానికి చెప్తారు. ప్రశాంత్ కిషోర్ లాంటి దొంగలకు సద్దులు మోసే లంగలు వాళ్ళు నేర్పుతారు, పందికి పీదని నేర్పుతారు. అది వాళ్ళు నేర్పుతున్నారు, వీళ్ళు చేస్తున్నారు.